బాగుంటుంది. యా. అంటే ఏం నచ్చింది మూవీలో బాగా? యూజువలీ తెలుగు సినిమాల్లో ఇంత యాక్షన్ డ్రామా ఇంకా ఇన్ని పార్ట్స్ ఉండదు. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ సినిమా లాగా అనిపించింది, జాన్ విక్ లాగా, కానీ ఇంకా డ్రామాటిక్గా బాగుంటుంది. ఓకే. అంటే చాలా మంది డిజాస్టర్ అంటున్నారు. మేబీ 7 AM చూస్తే డిజాస్టరే అనిపిస్తుంది, కానీ ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది. ఓకే. అంటే ఏం నచ్చింది బాగా మూవీలో మీకు? తెలియదు, అన్ని బాగున్నాయి. సాంగ్స్ ఎలా అనిపించింది? మళ్ళీ వినాలి. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న ఉన్నో చెప్తున్నా, టాటో చూపించమన్నా చూపిస్తా. ఒక డెహాడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ను. ఈరోజు బుక్ మై షోలో పంజా సినిమా టికెట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తారంట. నేను యాక్చువల్ వచ్చి నేను పిచ్చి లేచిపోయింది. నాకు అసలు సినిమా చూస్తే 3 గంటల 14 నిమిషాల సినిమాని నేను ఎంజాయ్ చేసిన అంటే దాని అమ్మ పిచ్చి లేచిపోయింది. నిజంగా యశ్ ఆ బాడీకే పెట్టొచ్చు అన్న కొన్ని కోట్లు. ఎవరో ఏమో వాతుండ్రు, పెద్ద 90 దాకా వచ్చిండ్రు, కోటర్ దాకా వచ్చిండ్రు అని ఎవరో ఏమో చెప్తున్నారు, అని నిజం చెప్తున్నా. ఇండియా హీరో కాదు, హాలీవుడ్ హీరో. హాలీవుడ్ హీరో షేక్ చేసి వాడేసిన సినిమా మాత్రం హైలైట్. ఎవడేమో చెప్పిండని కాదు, సినిమా నెక్స్ట్ లెవెల్. వాళ్ళు ఎట్లా వాగుతుండ్రు కాబట్టి నేను కానీ పెద్ద పట్టించుకోలేను. యశ్ కానీ ఆ బాడీకి పెట్టచ్చు. అసలు రొమాన్స్ అయితే ఉందన్న, రొమాన్స్ పిక్చర్ రొమాన్స్ ఉంది. ఇంకోటి వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది. యశ్ బట్టలు లేకుండా నుంచోవడం అది చాలా డేంజర్ అనిపించింది. ఇంకోటి చిన్నపిల్లలు మాత్రము ఫ్యామిలీతో వెళ్ళకండి ప్లీజ్. వెళ్తే లవర్స్ తోటి లేదా బ్యాచులర్ వీళ్ళు మాత్రం వెళ్ళండి. యశ్ అన్న నమ్మ ప్రొడ్యూసర్, అసలు నువ్వు దిల్ రాజానా నువ్వు ఎట్లా ఒప్పుకున్నానా? ఆ లేడీ డైరెక్టరు అసలు ఎట్లా తీయాలనిపించింది నీకు ఈ సినిమా? అసలు నెక్స్ట్ లెవెల్ తీసినావమ్మా నువ్వు, తల్లి దేవత నువ్వు, నీకు దండమమ్మా. నువ్వు అసలు నిజంగా ఈ లెవెల్ మా యశ్ని ఈ లెవెల్ చూపిస్తా, బట్ట లేకుండా మా యశ్ని చూపించాడు తల్లి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు హైలైట్, నెక్స్ట్ లెవెల్. ప్రతి సీను ప్రతి షాట్ అసలు గూస్ బంప్స్. వాళ్ళు ఎవరో ఏమో చెప్తున్నారని కాదు, నేను జెన్యూన్గా చెప్తున్నా. వాళ్ళు ఉన్నారని నేనేం చెప్పలేకపోయినా. నిజంగా హైలైట్ సినిమా. పెద్దగా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. 1000 కోట్లు పక్కా. ఇది మాత్రం 100%. చూసిన వాళ్ళు ఇప్పుడు 3 గంటలు, ఇప్పుడు టైటానిక్ సినిమా 3 గంటలు ఉంది. 3 గంటలకు అరే బోర్ కొడుతుంది, అదేదో ముద్దుల కోసం రొమాన్స్ కోసం దానికోసం ఉన్నాం, షిప్ మునిగిపోడు ఆ దానికి కోసమే చూస్తున్నా. ప్రతి సినిమాకి ఐటమ్ సాంగ్ అన్నా. ఏం ఐటమ్ సాంగ్ అన్న? ఐటమ్ సాంగ్ చూసి ఏం చేస్తారు? ఈ ప్రసాద్ ఐమాక్స్ ఎగిరేని ఇస్తారా, దుంకులాన్ని ఇస్తారా? ఐటమ్ సాంగ్ ఉంటే ఎవరు దుంకులాన్ని ఇయ్యాడు. చిల్లర థియేటర్ తప్ప ఏ థియేటర్ దుంకులాన్ని ఇయ్యాడు. దుంకున్నాడు అసలు ప్రసాద్ ఐమాక్స్ లో థియేటర్కు కాగితాలే పట్టుకొని పోనీయాడు. మామూలుగా ఎగ్జాంపుల్గా ఎవరికి ఏం చేయడానా? ప్రసాద్ ఐమాక్స్ అంటే మామూలుగా వచ్చినామా, సినిమా చూసినామా, రివ్యూ ఇచ్చేనా, వెళ్ళిపోయినాం అంతే, అంతవరకు ఉంటాం. కానీ వీళ్ళు మాట్లాడేది ఎక్స్ట్రాలు అంతే. సినిమా బాగాలేదు, అది బాగాలేదు, వీళ్ళు బాగాలేదు అన్నంత మాత్రం సినిమా ఆగిపోదన్న. 1000 కోట్లు కొట్టుడు పక్క యశ్. దాని అమ్మ ప్రొడ్యూసర్ కూడా యశ్. మళ్ళా డబల్ యాక్షన్ ప్రొడ్యూసర్ ఉన్నారు, యశ్ ప్రొడ్యూసర్. మళ్ళా హీరో యశ్, ఇంకోటి డబల్ యాక్షన్ తండ్రి కొడుకులన్నా. అది హైలైట్ సీను. ఏం నరుకుడన్నా, అది ఏం కాల్చుడన్నా, మొత్తం గన్నులతోటి మొత్తం హైలైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్నయ్య. ఇంకో మళ్ళీ ఒక కొత్త యశ్ టాక్సీ 2తో సినిమాతో మళ్ళీ రాలే. మళ్ళీ ఒక చాప్టర్ 2తో వచ్చి మళ్ళీ మాకు ఎంటర్టైన్మెంట్ మాకు ఇచ్చి పోవాలన్నా. నువ్వు యశ్ అన్న, నువ్వు థ్యాంక్ యూ సో మచ్ లేడీ, నువ్వు ఇచ్చేవాళ్ళ సీన్స్ అని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడైతే మా యశ్ అని చెప్పుకోవచ్చు. ఏం కట్అవుట్, ఏం అసలుకి మనోడైతే చింపి పడేసిండు. అందరూ రౌడీలతోని ఫైట్ చేస్తుంటే, విలన్స్తో ఫైట్ చేస్తుంటే మనోడు మాత్రం మంచాల మీదనే యుద్ధాలు చేస్తుండు. ఆ విధంగా చేస్తుండు. అసలుకి సూపర్ అంటే సూపర్ అనిపించింది. అసలు కట్అవుట్ అయితే మాస్ లెవెల్ ఉంది. ఆ డైలాగ్ ఏం డైలాగ్లు అన్నా నాకు అర్థం అయితే లేదు. ఏ లాంగ్వేజ్ రా నీది, ఏ మదర్ టంగ్ రా అంటే, నా మదర్ టంగే వైలెన్స్ రా, ఇట్స్ మై లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అని అంటాడు. అసలు పిచ్చెక్కిపిస్తుండు. ఆ కైరా అద్వానిని, ఈ రుక్కుని మాత్రం రుక్కు 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 అని కుక్కు చేసిండు. అసలు మామూలుగా లేదన్న సినిమా మాత్రం. జన్మతోనే అమ్మ బాబా ఏది సినిమా నాకు బాగాలేదు బాబు. టాక్సీకి మూవీ చూసి నేత తీసుకున్నా బాబు. సినిమాకి వచ్చే ముందు పెట్టింది మా లవర్ కిస్తూ. ఈ సినిమాలు ఎలా తీసిండు చేస్తూ మామూలు లేదు భయ్యా. ఈ సినిమా మాత్రం పిచ్చెక్కించాడు బాబు. దిల్ రాజు గారు ఏంటి అసలు ఈ సినిమా ఏం చూసుకుంటున్నారు? ఈ సినిమాని మీరు అసలుకే మీరు లాస్ లో ఉన్నారు, మళ్ళీ లాస్ అయిపోతారా బాబోయ్? మామూలు భయ్యా సినిమా పిచ్చెక్కించాడు భయ్య మాత్రం. ఏంటి దిల్ రాజు గారు మీరు ఏం చూసుకున్నారు? 120 కోట్లు పెట్టి సినిమాని అబ్బా. సెకండ్ హాఫ్ అయితే ఎస్ మాత్రం యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్యా. సినిమాలో ఏమీ లేదు భయ్యా. సెకండ్ హాఫ్ పిచ్చి తల్లొప్పొచ్చేది నాకైతే. అమృతం కొడుకు వెళ్ళిపోదు భయ్యా. నిజంగా చెప్తాను, ఏ సినిమా భయ్య అయితే
అమ్మ బాబా కేజీఎఫ్ ఇంట్లో చూడండి అంత 2 సంవత్సరాలు దాచుతుంది 4 సంవత్సరాలు దాచిన ఇంట్లో ఇప్పుడు తీసుకొచ్చి ఈ సినిమా క్యాన్ బయట బాబా ఈ సినిమా తల్లో పన్న బాబు నాకు నచ్చలేదు బాబు. టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాటలు రావట్లేదు. రవితేజ ఇచ్చాడు కిక్. ఏముందిరా టాక్సిక్, ఇందులో మొత్తం వైల్డ్ రొమాన్స్, వైల్డ్ ఫైర్ కాదు వైల్డ్ రొమాన్స్. అసలు ఏంటి, అసలు చిరంజీవిని అంటారు బాస్, సార్ రికార్డులు బద్దలు కొట్టాడు యశ్. అసలు ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి, అబ్బా హీరోయిన్లు ఏంటి, అమ్మా నాయన చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సినిమా తీసింది ఒక లేడీ గీతా మోహన్ దాస్ ఈ సినిమా తీసిందా నాకు అర్థం కావట్లేదు. ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత రొమాంటిక్గా ఇంత వైల్డా, అబ్బా 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 ఏమి అసలు నిజంగా థియేటర్లో ఆ మాటలకు ఆ డైలాగ్స్కి అయితే ఫిదా. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీరు టికెట్లు బుక్ చేసేటప్పుడే వస్తుంది, మీరు 18 ఇయర్స్ అని 18 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. మీ పిల్లలను మాత్రం సినిమాకి తీసుకొని రాకండి, ఫ్యామిలీ మాత్రం వచ్చి చూడలేరు. అంత వల్గారిటీ ఉంది సినిమా. అసలు ఆ బూతులు, ఆ ప్రతిసారి రొమాన్స్, అబ్బా 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 ఏంటి అసలు. యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలియదు కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని వరకు దింపుతూనే ఉన్నాడు బుల్లెట్లు. అబ్బా అబ్బా ఏంటి ఈ సినిమాలో, అబ్బా కట్టప్ప ఒక బల్లాల దేవుడు వాళ్ళు లేరు. అసలు నిజంగా సినిమా ఒక మిరాకిల్. నిజంగా మొత్తం చెప్పాలంటే స్టోరీ అయితే నాకు అర్థం కాలేదు కానీ రొమాన్స్ మాత్రం అయితే మస్తు ఉంది. నువ్వు ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత ఘోరంగా సినిమా తీస్తారా? వావ్, మిరాకిల్ మిరాకిల్ మిరాకిల్. మనకి ఇప్పుడు ట్రైలర్ లో చూసాము కొన్ని ఉంటాయి, సినిమా అంతా అదే టైప్ లో వెళ్తుంది. లాస్ట్ కి ఎలా అయిపోయిందంటే అందరూ క్లాప్స్ కొడతారు లాస్ట్ లో, సీన్ బాగున్నందుకు కాదు, సినిమా అయిపోయింది లోపల అదే జరిగింది. అంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ వాళ్ళు తీశారు, బట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వాలి. ఇంకా బెటర్ ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే బాగుండేదేమో అనిపించింది. హీరో వాళ్ళ సిస్టర్ అంతే, అందరికీ జస్ట్ ఒక అరగంట క్యారెక్టర్స్ ఉంటాయి. ట్విస్ట్ అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, ఆల్రెడీ చూసింది. అసలు కేజీఎఫ్ లో ఒక 10 minutes కూడా సెట్ అవ్వచ్చు. ఫ్లాపే, డిజాస్టర్ అనలేములే కానీ ఎందుకంటే తలనొప్పి అయితే రాలేదు, బట్ ఫ్లాపే. అది ఏమో మరి పబ్లిక్ ఏం చేస్తారో తెలియదు. బెటర్ మళ్ళీ తీసి అది పెట్టేస్తారు. మన యశ్ గారిది అసలు నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో. అది ఏం తీసిన సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. అసలు ముందుగా యశ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఒక మెయిన్ చెప్పాలి, ఒక లేడీస్ డైరెక్టర్ తీసింది. అసలు నిజంగా ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీసిందంటే చాలా గ్రేట్ ఆమె. మేడం సినిమా ఇట్ట పక్క పెట్టండి, మీరు సినిమా తీసి చూసినా మేడం, దానికి మాత్రం హ్యాట్సాప్ మేడం. ఒక లేడీ డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే సినిమా ఫ్లాప్ అని పక్క పెట్టండి. యూత్కి నచ్చేటట్టు సినిమా మాత్రం ఓకే. ఆ ఫైట్స్ కానీ ఆ స్టైల్స్ కానీ చూడడానికి మాత్రం ఒక యశ్ గారిని మనం కొత్త లుక్లో చూస్తాం, ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. యశ్ గారిని మంచిగా చూపించిండు. కాకపోతే కొంతమంది నచ్చకపోతే పక్క పెట్టండి. నాకైతే సినిమాలో ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా బాగా తీసిన మీరు అన్నట్టు ఇంకా మంచిగా ఉంటుండే. ఓకే పర్వాలే, 1 time చూసుకోవచ్చు సినిమా. హీరోయిన్ మాత్రం అరే మాటలు లేవనా హీరోయిన్ కోసం, సూపర్ చేసింది హీరోయిన్. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఇక్కడ సినిమాలో మాత్రం నయనతార గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నయనతార యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి మళ్ళా యశ్ గారు మళ్ళా కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్.